హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవురుచులు. ఎలా ఉన్నారు అందరూ? మీ ఇళ్ళ దగ్గర వాతావరణం ఎలా ఉంది? మా ఇళ్ళ దగ్గర అయితే మాత్రం నల్లటి కారు మబ్బులు, ఫుల్ వర్షం, బీభత్సంగా ఉంది. తుఫాన్ అంటున్నారన్నమాట ఇక్కడ. కొంతమంది ఏమో తీరం దాటిపోయింది అంటున్నారు, కొంతమంది ఏమో తీరం దాటుతుంది అంటున్నారు. ఏదో నాకైతే దాని మీద అంత ఐడియా లేదు. ఈ తుఫాన్కి అయితే చాలామంది ఇబ్బంది పడతారు. ఇంకా ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఇలాంటి టైంలో అయితే మంచిగా స్పైసీగా క్రిస్పీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సో దానికోసం అని చెప్పి చికెన్ పకోడీ చేసుకుని తినాలనిపించింది అనమాట, క్రిస్పీగా. మరి ఆలస్యం చేయకుండా వెళ్ళి 350 గ్రామ్స్ చికెన్ తెచ్చేసుకున్నాము. దాన్ని శుభ్రంగా ఉప్పు, నిమ్మకాయ వేసి వాటర్లో 4 to 5 times కడిగేసామన్నమాట. కడిగేసుకున్నాక ఆ చికెన్ ముక్కల్లో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పొడి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి. అలాగే లాస్ట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫుల్గా మ్యారినేట్ చేసాము నిమ్మరసం పిండేసి. ఇందులో నేను ఎలాంటి కార్న్ఫ్లోర్ లేదా మైదా వేయట్లేదు అన్నమాట. కేవలం బియ్యం పిండి అండ్ శనగపిండే వాడుతున్నాను. మా ఇంట్లో కార్న్ఫ్లోర్కి మైదాకి ఎగస్పార్టీ మాట అస్సలు ఒప్పుకోరు వేయడానికి. ఏదో కొన్ని వాటిలో తప్పదంటే నేను వేసేస్తాను. అలాగే కొంచెం కలర్ రావడానికి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఎక్కువ వేయలేదు, చాలా తక్కువ వేసాను అన్నమాట అది. అలాగే కొద్దిగా జీడిపప్పులు వేసి బాగా మిక్స్ చేస్తాను. చికెన్ పకోడీలో జీడిపప్పులు కనపడకపోతే మా వారు జీడిపప్పులు వేయలేదా అని ముందే అనేస్తారు. అందుకని అవి కూడా వేసి బాగా కలిపేసి కొద్దిగా కరివేపాకు, పుదీనా, అలాగే కొత్తిమీర అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తామన్నమాట. ఇవన్నీ వేసి కలిపితేనే మంచి వాసన వస్తుంది. ఇంకా వేరే ఏవి వేయక్కర్లేదు అనిపిస్తుంది అన్నమాట. సగం చికెన్ పకోడీ రెడీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఈ స్మెల్కే. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయాలన్నమాట. పీస్కి పట్టాలి. మన డైరెక్ట్ హ్యాండ్స్తో మిక్స్ చేస్తేనే అది చాలా బాగా కుదురుతుంది అన్నమాట. వేరే స్పూన్తో పెట్టినా, గ్లౌజులు వాడినా అంత ఫీల్ రాదు. సో ఇదంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. 1 గంట సేపు అయినా, మినిమం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుని తీరా వేశాక మా వారు స్టవ్ మీద వద్దు, పొయ్యి మీద అన్నారు. కట్ల పొయ్యి మీద చేయండి అని చెప్పి. ఇంకేముంది, మా అత్తగారు అయితే పెట్టేశారు కింద. వెలిగిచ్చేసి అది కొత్త గిన్నె మాట, మట్టి పాత్ర కొత్తది. సో కొన్ని వాటర్ వేసి బాగా మరిగించేశారు. అది ఈరోజే తెచ్చారు, ఈరోజే చికెన్ పకోడీ వేసుకున్నాము. మరి ఏం చేస్తాం చెప్పండి. ఈరోజే అంటే సోమవారం అండి, మంగళవారం తేలేదు. మంగళవారం శుక్రవారం నాడు తెచ్చుకోమాట. సో వాటర్ వేడి నీళ్ళు వేసి మరిగించేసి తర్వాత ఆయిల్ వేసాము. ఆయిల్ అయితే బాగా మరగాలి. ఆయిల్ బాగా మరిగాక ఇందులో ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకుని కొద్దిగా వేసేసుకుని వేయించేసుకోవడమే. మాకు మొత్తం మ్యారినేట్ చేసుకున్నది 2 వాయిలు పట్టిందన్నమాట. ఇందులో ఈ కట్ల పొయ్యి మీద అయితే మనకి ఫ్లేమ్ అన్నది అటు మీడియం పెట్టుకోవడానికి ఉండదు, ఇటు సిమ్ పెట్టుకోవడానికి ఉండదు, హై పెట్టుకోవడానికి ఉండదు కదా. ఒకటే ఫ్లేమ్ మీద ఈక్వల్గా కాలుతాయి అన్నమాట అన్నీ. సో కొంచెం టైం టేకింగ్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా చాలా బాగా వస్తాయి. జీడిపప్పులు ఇలా మామూలుగా వేస్తే స్టవ్ మీద జస్ట్ 1 నిమిషం ఉంచినా కూడా త్వరగా మాడిపోతాయి. కానీ ఇలా వేయిస్తున్నప్పుడు మాత్రం అస్సలు మాడమండి. భలే క్రిస్పీగా, భలే టేస్టీగా వస్తాయి. మరి అదేంటో అర్థం కాదు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? చూసారు కదా, ఇవి వేగిపోయి మంచిగా తీసుకుని అరిటాకులోకి అయితే వేసేసుకుంటున్నాము. ఇవి తీసేసి అలా పెట్టేమో లేదో టేస్ట్ చూడడానికి రెడీ అయిపోయారు. టేస్ట్ చూసి బాగుంది అని చెప్తారా అంటే లేదు, ఇంకొంచెం వేగాలి అన్నారు. మీరు వచ్చి కూర్చోరాదు అన్నాను నేనైతే. అలాగా మళ్ళీ వేసేసామన్నమాట. మిగిలిన చికెన్ పీసెస్ కూడా వేసేసి ఇవి వాటి మీద ఇంకొంచెం క్రిస్పీగా కాల్చాము. బోన్లెస్ చికెన్ తీసుకురావచ్చు కదా అంటే లేదు, బోన్స్ తగులుతూ ఉంటేనే బాగుంటుంది చికెన్ పకోడీకి అని చెప్పి బోన్స్తో ఉన్నాయి తెచ్చారన్నమాట. అవన్నీ బాగా అయితే వేగిపోతున్నాయి, చూసారు కదా. ఇవి మొత్తం ఇలాగా వేయించడానికి మాకు 40 minutes పట్టింది.
కానీ చాలా టేస్టీగా ఉన్నాయంట. ఇవి యాక్చువల్లీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ తిన్నారు మా ఇంట్లో. చూసారు కదా, వేగిపోయి ఎర్రగా ఎలాంటి కార్న్ఫ్లోర్ శనగపిండి లేకుండా పర్ఫెక్ట్గా షాప్లో దొరికే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. వీటిలోకి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాము. మనకి ఎక్స్ట్రా కారం కావాలంటే పచ్చిమిర్చిలు కూడా వేయించుకోవచ్చు. మేమైతే అవి అవాయిడ్ చేస్తున్నాము, ఓన్లీ కరివేపాకు. ఈ ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే కరివేపాకు కూడా తినేయాలనిపిస్తుంది అన్నమాట. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.